శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. హలో ఫ్రెండ్స్, మీ జీవితంలో మంచి సంఘటనలు జరగబోతున్నాయని అనిపిస్తుందా? కొన్నిసార్లు చిన్న చిన్న సంకేతాలు మనకు ముందుగానే సూచనలు ఇస్తాయి. ఈ రోజు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పే 10 శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం. 10 సంకేతాల గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అదే విధంగా దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 10 సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల పావురం. తెల్ల పావురం శాంతి మరియు శుభానికి చిహ్నం. మీ ఇంటి చుట్టూ లేదా మీ దారిలో ఒక తెల్ల పావురం కనిపిస్తే అది మంచి సంఘటనల రాకను సూచిస్తుంది. గోవు. గోవును పవిత్ర జంతువుగా భావిస్తారు. మీరు గోవును ఆశీర్వాదం పొందుతున్నట్లు చూస్తే లేదా దాని పాలు తాగితే అది అదృష్టం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. శివుడు. శివుడు విధ్వంసక దేవుడు, కానీ అదే సమయంలో ఆయన పునరుజ్జీవనానికి కూడా చిహ్నం. మీరు శివుడిని కలలో చూస్తే లేదా ఆయన దేవాలయానికి వెళ్లి ఆయనను ఆరాధిస్తే అది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. శంఖం. శంఖం శుభానికి చిహ్నం. మీరు శంఖం ఊదే శబ్దం వినడం లేదా శంఖం మీ ఇంట్లో ఉంచడం మంచి సంఘటనల రాకను సూచిస్తుంది. నెమలి. నెమలి అందం మరియు శ్రేయస్సుకు చిహ్నం. మీ ఇంటి చుట్టూ లేదా మీ దారిలో నెమలి కనిపిస్తే అది అదృష్టం మరియు సంపదను సూచిస్తుంది. బంగారు తాబేలు. బంగారు తాబేలు దీర్ఘాయుషు, ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు చిహ్నం. మీరు బంగారు తాబేలును కలలో చూస్తే లేదా మీ ఇంట్లో ఉంచడం మంచి సంఘటనల రాకను సూచిస్తుంది. తామర పువ్వు. తామర పువ్వు పవిత్రత మరియు జ్ఞానోదయానికి చిహ్నం. మీరు తామర పువ్వును చూస్తే లేదా మీ ఇంట్లో ఉంచడం మంచి సంఘటనల రాకను సూచిస్తుంది. దీపం. దీపం జ్ఞానం మరియు ఆశాజనకతకు చిహ్నం. మీరు దీపం వెలిగించడం లేదా దాని వెలుగులో నడవడం మంచి సంఘటనల రాకను సూచిస్తుంది. పిల్లి. పిల్లి అదృష్టం మరియు శ్రేయస్సుకు చిహ్నం. మీ ఇంట్లో పిల్లి రావడం లేదా మీ దారిలో పిల్లి కనిపించడం మంచి సంఘటనల రాకను సూచిస్తుంది. బిడ్డ. బిడ్డలు భవిష్యత్తుకు చిహ్నం. మీరు బిడ్డను ఆశీర్వాదం పొందుతున్నట్లు చూస్తే లేదా మీకు బిడ్డ పుడితే అది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఫ్రెండ్స్, మంచి రోజులు రాబోతున్నాయని సూచించే ఇవి కేవలం కొన్ని శుభ సంకేతాలు మాత్రమే. కానీ మన జీవితంలో మంచి సంఘటనలు జరగాలని కోరుకుంటే మనం కూడా మంచి పనులు చేయాలి మరియు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మంచితనం చూపించడం ద్వారా మన జీవితంలోకి మరింత ఎక్కువ మంచిని ఆహ్వానించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు అనుభవించిన ఏవైనా శుభ సంకేతాల గురించి వ్యాఖ్యలలో పంచుకోండి. మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేయండి మరియు వారి జీవితంలోకి కూడా మంచితనం తీసుకురండి. ధన్యవాదములు.